ఇప్పుడు ప్రపంచ చెస్లో భారత్కు స్వర్ణయుగం. ఈ మాట మనమే కాదు, లెజెండరీ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ కూడా అన్నారు. అంతేకాదు ఆయన కారణంగానే దేశంలో ఎంతో మంది చెస్ జీనియస్లు పుట్టుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా చెన్నై అయితే చెస్ ఛాంపియన్స్ హబ్ గా మారిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు మన తెలుగు మూలాలున్న దొమ్మరాజు గుకేష్ ఏకంగా విశ్వ విజేతగా నిలిచాడు. అతనికి చిన్నప్పటి నుంచి ఒకటే కల, వరల్డ్ ఛాంపియన్ కావాలనేది ఆశ, అదే పట్టుదల. చిన్నప్పటి నుంచి తనతో పాటుగా ప్రజ్ఞానంద లాంటి జీనియస్లతో ఆటం కలిసి వచ్చింది. మంచి కోచ్లతో పాటు విశ్వనాథన్ ఆనంద్ కూడా గుకేష్ కి 7 ఏళ్ల వయసున్నప్పుడే చెస్ లోని మెలకువలు నేర్పారు. అలా చెస్ మీద మరింత ఆసక్తి పెంచుకున్నాడు గుకేష్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గుకేష్ ముత్తాత మన తెలుగు వ్యక్తే. అంటే తండ్రి రజనీకాంత్ తాత పుత్తూరు దగ్గరలోని పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రిగ గ్రామానికి చెందిన వారు. ఇప్పటికీ తెలుగు ఆచారాలను పాటిస్తుంటారు. తిరుపతి వెంకన్న తమ ఇష్ట దైవం. తెలుగులో కూడా మాట్లాడతాడు గుకేష్. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలుగు మాట్లాడటం తెలుసు. అయితే ఈఎన్టీ సర్జన్ గా రజనీకాంత్ చెన్నైలో స్థిరపడ్డారు. గుకేష్ తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్. 2006లో పుట్టిన గుకేష్ చిన్నప్పటి నుంచే తెలివైన విద్యార్థి. అయితే వెలమ్మల్ స్కూల్లో చెస్ నేర్పించేవారు. అప్పుడే ఆసక్తి పెంచుకొని ఇంటికి వచ్చిన తర్వాత చెస్ బోర్డ్ తెప్పించుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. అయితే తండ్రి రజనీకాంత్ కు చెస్ ఆడటం తెలుసు. దీంతో కొడుకుతో సరదాగా ఆడుతూ ఉండేవారు. అప్పుడే తన కొడుకు జీనియస్ అని అర్థమైంది. ఎందుకంటే చాలా సులువుగా తను ఓడిస్తున్న గుకేష్ కు శిక్షణ ఇప్పించారు ఆయన. మెల్లిగా 7 ఏళ్లకే చెస్ బోర్డుపై పట్టు సాధించాడు. దీంతో మరింత శిక్షణ ఇప్పించారు. కానీ గుకేష్ ఏ రోజు కూడా చెస్ ప్రాక్టీస్ చేయడం బోర్గా ఫీల్ కాలేదు. తన ప్రత్యర్థిని ఓడించేందుకు నిద్రాహారాలు మాని ఆడేవాడు. దీంతో 4వ తరగతి వచ్చేసరికి జీనియస్ అయ్యాడు. ఆ తర్వాత ఏడాదే కేవలం 12 ఏళ్ల 7 నెలల 17 రోజులకే ఏకంగా గ్రాండ్ మాస్టర్ గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు. కాకపోతే 17 రోజులు ఎక్కువ కావడంతో ఓల్డ్ రికార్డ్ మిస్ అయింది. అప్పుడే గుకేష్ అనుకున్నాడు యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ గా రికార్డ్ క్రియేట్ చేసే ఛాన్స్ మిస్ అయింది అని. కానీ ఓల్డ్ ఛాంపియన్షిప్ మిస్ కావద్దనుకున్నాడు. నీ లక్ష్యం ఏంటని ఎవరు అడిగినా కూడా ఒకటే మాట, ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలవాలని చెప్పేవాడు. అంతేకాదు తన గురువు విశ్వనాథన్ ఆనంద్ తో పాటు మ్యాగ్నస్ కార్ల్సన్ కూడా ఓడిస్తానని చెప్పాడు. నిజంగానే ఓడించాడు కూడా. ఇద్దరు దిగ్గజాలను ఓడించి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత చెస్ ఒలింపియాడ్ లో గోల్డ్ గెలుచుకున్న గుకేష్ ఆ తర్వాత ఆసియా గేమ్స్ లో రజతం గెలుచుకున్నాడు. అక్కడ నుంచి తన ఆటతో తిరుగులేని చెస్ రారాజుగా నిలబడ్డాడు. క్యాండిడేట్ చెస్ టోర్నీలో 17 ఏళ్లకే గెలిచి చరిత్ర సృష్టించాడు. అయితే ముందు నుండి కంప్యూటర్లతో ప్రాక్టీస్ చేయడంపై ఇష్టపడేవాడు కాదు. క్లాసిక్ చెస్ పైన ఎక్కువగా ఆసక్తి చూపించేవాడు. కానీ క్లాసికల్ ఫార్మాట్ తో కోచ్లతోనే ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాడు. ప్రత్యర్థి లోపాలని వ్యూహాలని ముందే పసిగట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. అయితే గుకేష్ కు అలవాటు ఉంది. ఏ టోర్నమెంట్ లో అయినా సరే ప్రతి మ్యాచ్ కి ముందు తన తల్లి పద్మతో పావుగంట సేపు మాట్లాడి మనసును తేలిక చేసుకుంటాడు. తల్లితో మాట్లాడితే తనకు మనసు తేలికవుతుందని తెలుసు. అందుకే ప్రశాంతంగా రెడీ అయ్యాక మ్యాచ్ ఆడుతాడు. సరిగ్గా ప్రపంచ ఛాంపియన్షిప్ లో కూడా అలానే చేశాడు గుకేష్. ప్రపంచ ఛాంపియన్షిప్ గెలవడం అంత సులువు కాదు. ఎందుకంటే చైనా ఆటగాడు డింగ్ లిరెన్ అప్పటికే ఛాంపియన్, పైగా అనుభవజ్ఞుడు. కానీ అతను ఫామ్ లో లేకపోవడం కలిసొచ్చింది. కానీ డింగ్ లిరెన్ చెస్ జీనియస్. ఇక ఇదంతా కూడా సింగపూర్ లో జరిగింది. మొత్తం 18 రోజులు 14 గేములు. ఇన్ని రోజులు ఇన్ని గేమ్స్ లో ఆడి గెలవడం అంటే సామాన్య విషయం కాదు. లిరెన్ అప్పటికే ఛాంపియన్. చాలా వ్యూహాత్మకంగా చాలా ప్రశాంతంగా ఆడుతాడని పేరు. అయితే గుకేష్ దూకుడుగా ఆడుతాడు. కానీ ఏ మాత్రం ఒక్క పావు తప్పుగా కదిపినా కూడా గేమ్ లో ఓడినట్టే. అందుకే చాలా జాగ్రత్తగా ఆడాలి. ప్రత్యర్థి వ్యూహాలను చిత్తు చేయాలి. ప్రతి గేమ్ కు మెరుగుపడాలి, లేదంటే కష్టమే. అలాంటి ఛాంపియన్షిప్ లో లిరెన్ తో ఆడటం గెలవడం అంటే ఎంత ఒత్తిడితో ఉంటుందో తెలుసు. లిరెన్ డిఫెండింగ్ ఛాంపియన్ అన్న విషయం గుకేష్ కు బాగా తెలుసు. కానీ తన గురువు విశ్వనాథన్ ఆనంద్ తో ఆయన ఎన్నో వ్యూహాలు పన్నారు. లిరెన్ ఎలా ఆడతాడో ముందే తెలియదు కదా. తన టీం తనకుంది. తనకు ఒక గొప్ప కోచ్ ఉన్నాడు. కానీ గేమ్ లో ఆడి నిలబడి గెలవాల్సింది గుకేషే. అందుకే ప్రతి గేమ్ ను ప్రాణంగా పెట్టి ఆడాడు. 4-5 గంటల పాటు ఆట సాగేది. అంతటి మానసిక దృఢత్వం ఉండడం సాధారణ విషయం కాదు. మొత్తానికి 10 గేమ్లలో 8 డ్రాలయ్యాయి. అంతా ఉత్కంఠ. చివరకు చెరో గేమ్ గెలిచారు. అంటే 5-5తో సమానంగా నిలిచారు. అయితే 11వ గేమ్ లో గుకేష్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. దూకుడుగా ఆడుతూ లిరెన్ ను ఆత్మరక్షణలోకి నెట్టాడు. చివరకు 11వ గేమ్ లో విజయం లభించింది. అంతే. మిగిలిన 3 గేమ్లు గానీ డ్రా చేసుకుంటే ప్రపంచ చెస్ కిరీటం తనదే. దీంతో ప్రశాంతంగా ఆట మొదలు పెట్టాడు. ఈ గేమ్ తర్వాత ఎవరు గెలుస్తారనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. అయితే దిగ్గజ ఆటగాడు మ్యాగ్నస్ కార్ల్సన్ మాత్రం తన ఫేవరెట్ లిరెన్ అని చెప్పాడు. గుకేష్ టైటిల్ దక్కించుకోవడం చాలా కష్టమైన పని. కానీ లిరెన్ అలా కాదు. చాలా గేములను చివరకు ఓడిపోయే స్థితి నుంచి ప్రత్యర్థిని కన్ఫ్యూజ్ చేసే ఎత్తులతో పుంజుకోగలని విశ్లేషించారు ఆయన. అది నిజమే అన్నట్టు 12వ గేమ్ లో ఓడిపోయాడు గుకేష్. దీంతో ఇక టైటిల్ కష్టమైన పని అని తేలిపోయింది. ఇటు మ్యాగ్నస్ కార్ల్సన్ వేరు యూట్యూబ్ ఇంటర్వ్యూలలో కూడా లిరెన్ గెలుస్తాడని చెప్పారు. అతనిదే టైటిల్ అన్నాడు. కానీ గుకేష్ వదిలిపెట్టలేదు. 13వ గేమ్ ని డ్రా చేసుకున్నాడు గుకేష్.
ఇక చివరి గేమ్ కూడా డ్రా అయితే టై బ్రేక్ వెళ్తుంది గేమ్. అలా వెళ్తే లిరన్కే మరోసారి వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. దీంతో మరిన్ని వ్యూహాలతో ప్రత్యర్థిని ఓడించేందుకు రెడీ అయ్యాడు గుకేష్. మరోవైపు లిరన్ కూడా డ్రా మీద ఆసక్తి చూపించలేదు. గెలిస్తే గెలవాలంతే అని ఏకంగా తనకు ఇష్టమైన లండన్ ఓపెనింగ్ను కాదని రివర్స్ గన్ఫీల్డ్ని ఎంచుకున్నాడు. దీంతో పోరు రసవత్తరంగా మారింది. మిడిల్ గేమ్ వరకు ఇద్దరు సమానంగా నిలిచారు. దీంతో ఇక ఈ ఆట సాగదనుకున్న లిరన్ డ్రా చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. కానీ గుకేష్ తెలివిగా ఎండ్ గేమ్ను పొడిగించాడు. ఎక్కడైనా లిరన్ తప్పు చేయకపోతాడా అనేది గుకేష్ ఉద్దేశం. నిజంగానే అతని వ్యూహం ఫలించింది. 55వ ఎత్తులో లిరన్ ఏనుగును కదిలించి బ్లండర్ మిస్టేక్ చేశాడు. అంతే. దీంతో గుకేష్ వెంటనే నవ్వుకొని ఆ ఛాన్స్తో లిరన్పై ఒత్తిడి పెంచేలా ఛాన్స్ని అందిపుచ్చుకున్నాడు. ఏనుగును కదిపిన తర్వాత తాను తప్పు చేశానని లిరన్కు అర్థమైంది. చివరకు ఆట సాగినా ఓటమి తప్పదని తెలుసుకున్న లిరన్ ఓటమిని ఒప్పుకున్నాడు. ఎందుకంటే తన దగ్గర కింగు పాన్ మాత్రమే ఉన్నాయి. దీంతో ఇక ఓటమిని ఒప్పుకొని చేయిందించాడు లిరన్. అంతే. అతి చిన్న వయసులో విశ్వవిజేత అయ్యాడు గుకేష్. ఇక తన కొడుకు ఆట గురించి చూడలేక బయట కంగారుగా తిరుగుతూ ఉండిపోయారు తండ్రి రజనీకాంత్. కానీ భారతీయుల కేకలు విని ఆయనకు అర్థమైపోయింది. అప్పటికే ఫోన్లో కూడా చూస్తున్నారు. మరోవైపు తాను గెలవగానే బోర్డుపై పావులను ఉంచి కన్నీళ్లతో సంతోషాన్ని ఆపుకోలేకపోయాడు గుకేష్. ఆ తర్వాత తండ్రి ఎదురుగా రాగానే గట్టిగా కౌగిలించుకున్నాడు. అతి చిన్న వయసులోనే ప్రపంచ విజేతగా నిలిచి రికార్డు క్రియేట్ చేశాడు. 2000 సంవత్సరంలో ప్రపంచ చెస్ పీఠాన్ని అధిరోహించిన ఆనంద్ మళ్లీ 2012లో గెలిచారు. ఆ తర్వాత కార్ల్సన్ చేతిలో ఓడిపోయారు. నాటి నుంచి మ్యాగ్నస్ కార్ల్సన్ చెస్ రారాజులా నిలబడ్డాడు. చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు చేసిన త్యాగం గుకేష్ కు తెలుసు. కుటుంబాన్ని పోషించే బాధ్యతను కూడా కొడుకు కోసం వదిలేశారు. ఈఎన్టీ సర్జన్గా మంచి సంపాదన ఉన్నా కూడా కొడుకును చెస్ రారాజుగా చేయాలనే తలంపుతో కెరీర్ను వదిలేశారు ఆయన. ఇంట్లో గడవాలంటే కేవలం భార్య ఉద్యోగమే. మైక్రోబయాలజిస్ట్ గా ఉద్యోగం చేస్తున్న పద్మ కొడుకు కోసం కుటుంబాన్ని మోశారు. ఇక రజనీకాంత్ కొడుకుకు చిన్నప్పటి నుంచి వేరువేరు ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలు తిప్పుతూ ప్రోత్సహించారు. తినడానికి తిండి నుంచి మానసికంగా దృఢంగా ఉండేలా నిత్యం కొడుకును కాపాడుకుంటూ వచ్చారు. వేరే ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు సాయం చేసేవారు లేక విరాళాలు కూడా అడిగారు ఆయన. వ్యాపారవేత్తలకు, తెలిసిన నాయకులకు ఫోన్ చేసి సార్ కాస్త సాయం చేస్తారా, విమానం టికెట్లు కొనిపెడతారా, హోటల్లో ఉండేందుకు డబ్బులు లేవు, నా కొడుకు బాగా ఆడుతాడు, కాస్త సాయం చేయమని బాధగానే అడిగేవారు రజనీకాంత్. తన కొడుకు కోసం తాను ఖరీదైన బట్టలు కూడా కొనేవారు కాదు. టీ షర్టులు, మామూలు ప్యాంట్లు, కొడుకు షూస్ ను ధరిస్తారాయన. అందుకే ఒక్క విజయంతో తానే గెలిచానని తండ్రి పొంగిపోయారు. విశ్వ విజేతగా తన కొడుకు గెలిచిన తర్వాత ఆ తండ్రి సంతోషం చూడాలి. ఎంత చెప్పినా వర్ణించినా తక్కువే. నాన్న త్యాగం, అమ్మ కష్టం నేటితో ఫలించింది. గుకేష్ కు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచినందుకు ఏకంగా 11,45,00,000 నగదు బహుమతి దక్కింది. మొత్తం ప్రైజ్ మనీ 21,17,00,000. కానీ ఒక గేమ్ గెలిస్తే 1,69,00,000 వస్తాయి. కాబట్టి 3 గేములు గెలిచిన గుకేష్ కు 5 కోట్లు, 2 గేములలో విజయం సాధించిన లిరన్ కు 3,38,00,000 దక్కాయి. మిగిలిన ప్రైజ్ మనీని ఇద్దరికి సమానంగా పంచారు నిర్వాహకులు. అయితే ప్రపంచ విజేతగా అవతరించిన తర్వాత మీడియాతో మాట్లాడారు గుకేష్. నా చిన్నప్పటి నుంచి ఇదే లక్ష్యం కోసం ఆడుతున్నా. ఈ రోజు నా కల తీరింది. గెలుపు కోసం నాకంటే నాన్న, అమ్మ ఎంతో ఎదురు చూశారు. అమ్మతో ఫోన్లో మాట్లాడి ఏడ్ చేశాను. నా సంతోషం అలాంటిది. 2013లో కార్ల్సన్, ఆనంద్ ఆడుతుంటే బయట నుంచి చూశాను. ఇప్పుడు ఇక్కడే కూర్చొని ఆడి గెలిచాను. నా చేతిలో భారత పతాకం ఉంది. ఇంతకంటే ఏం కావాలి? కార్ల్సన్ గెలిచినప్పుడు మనకు దూరమైన ఆ ఛాంపియన్షిప్ను తీసుకురావాలనుకున్నాను. చిన్న వయసులో గెలవాలని నేను చిన్నప్పుడే చెప్పాను. అది గెలిచాను. అయితే నేను ఇప్పుడే కెరీర్ మొదలు పెట్టానని నాకు తెలుసు. ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచినంత మాత్రాన నేను అందరికంటే బెస్ట్ ప్లేయర్ని కాదని తెలుసు. కార్ల్సన్ నేటికి లివింగ్ లెజెండ్. అతని స్థాయికి చేరుకోవాలన్నదే నా కల. అందుకోసం కష్టపడుతున్నాను అన్నాడు గుకేష్. ఒక్క ఛాంపియన్షిప్ తో ప్రపంచ విజేతగా గెలిచి భారతీయులకు గర్వంగా నిలిచాడు గుకేష్. అంతేకాదు ఇప్పుడు మన దేశంలో ఎంతో మంది వరల్డ్ ఛాంపియన్స్ అవతరిస్తున్నారు. మరి గుకేష్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అతనికి కంగ్రాట్స్ చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.